కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని 1000 కళ్లతో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 8 రియాలిటీ షో సెప్టెంబర్ 1వ తారీఖు నుండి స్టార్ మా ఛానల్లో గ్రాండ్ గా ప్రారంభం కాబోతుంది. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోలు ఇప్పటికే విడుదలయ్యాయి. సరికొత్త కాన్సెప్ట్ తో మరోసారి మన ముందుకు రాబోతుందని ఈ ప్రోమోలు చూస్తుంటే అర్థమవుతుంది. కంటెస్టెంట్ కి సంబంధించిన ప్రోమో షూటింగ్స్ కూడా గత వారంలోనే పూర్తయ్యాయి. అలాగే ఈ నెల 28, 29 తేదీల్లో కంటెస్టెంట్స్ కి సంబంధించిన డాన్స్ పర్ఫార్మెన్స్ షూటింగ్స్ కూడా చేయబోతున్నారు. అంతా బాగానే ఉంది, కానీ సోషల్ మీడియాలో ఇప్పుడు వినిపిస్తున్న ఒక రూమర్ సంచలనంగా మారింది. అదేంటి అంటే ఈ షోకి హోస్ట్ గా అక్కినేని నాగార్జున వ్యవహరించబోతున్న సంగతి అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఆయన ఈ షో నుండి తప్పుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఉన్నటువంటి నాగార్జునకి సంబంధించిన ఆస్తి అండ్ కన్వెన్షన్ హాల్ ని తెలంగాణ ప్రభుత్వం అక్రమ కట్టడంగా పరిగణించి కూల్చివేసిందని, దీని ప్రభావం వల్ల నాగార్జున ప్రస్తుతం హోస్ట్ గా వ్యవహరించే మూడ్ లో లేరు అని, ఆయన స్థానంలో దగ్గుబాటి రానా కొత్త హోస్ట్ గా రాబోతున్నారు అంటూ రకరకాల కథనాలు వస్తున్నాయి. అయితే ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అని బిగ్ బాస్ టీమ్ కి చెందిన సన్నిహిత వర్గాల నుండి సమాచారం. నాగార్జున గారిపై రేపటి నుండే బిగ్ బాస్ సీజన్ 8 లాంచ్ ఎపిసోడ్ కి సంబంధించి షూటింగ్ కూడా మొదలు కాబోతుందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని క్లారిటీ ఇచ్చారు. అసలు ఈ రూమర్ పుట్టడానికి ప్రధాన కారణం బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్ బాబు గోగినేని. ఈయన నిన్న తన సోషల్ మీడియా ద్వారా ఒక పోస్టు చేస్తూ అక్రమ కట్టడాలపై దారుణమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ బిగ్ బాస్ షో హోస్ట్ అక్కినేని నాగార్జున్ని షో నిర్వాహకులు తక్షణమే మార్చాలి, లేకపోతే హౌస్మెంట్స్, టీవీ వీక్షకులు ఓట్లు వేసి మరీ ఎలిమినేట్ చేయాలి అంటూ ఫేస్బుక్ లో ఒక ట్వీట్ చేశాడు. దీనిని ఆ కోణంలో ఆలోచిస్తూ పలు యూట్యూబ్ ఛానల్స్ నాగార్జున బిగ్ బాస్ షో నుండి తప్పుకుంటున్నట్టుగా వార్తలు ప్రచురించారు. ఇకపోతే ఈ సీజన్ ఈసారి 16 వారాల వరకు కొనసాగే అవకాశం ఉందంట. నిన్న మొన్నటి వరకు లాంచ్ ఎపిసోడ్ ద్వారానే 23 కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి. కానీ లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్త ఏంటంటే కేవలం 17 మందిని మాత్రమే హౌస్ లోకి పంపిస్తారని, మిగిలిన వారిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పంపుతారని అంటున్నారు.